ఎమ్మెల్యేకి పోటీ చేస్తా అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమని అంటే? ఆపోజింగ్ కాదు కానీ ఎందుకు ఇదంతా ఎందుకు, నువ్వే కదా మళ్ళీ బాధపడతావు. పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమా లేదా బీఎస్పీ పార్టీ అభివృద్ధి ముఖ్యమా అంటే మీరు ఏం చేస్తారు? పెద్దపల్లి అభివృద్ధి ముఖ్యం. ఇందాకే చెప్పిన అసెంబ్లీలో గల్లబట్టి కూడా కొడతాను అని చెప్పి. కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని మీ మాటల్లో మాకు అర్థమైంది. అంటే కేసీఆర్ని ఇన్ దొంగ అన్నారు, కేటీఆర్ దోపిడీ అని అన్నారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లు, గ్రూప్ 1లు, గ్రూప్ 2లు రద్దులు, పోస్ట్ పోన్లు, పేపర్ లీకేజ్లు, see the schemes turning into scams and becoming a fraud. సో ఈ విధంగా మొత్తం ఎప్పుడైతే నా భారతదేశంలో రిజర్వేషన్ లేని భారతదేశాన్ని చూసినప్పుడే అసలనే స్వతంత్రం వచ్చినట్టు. మీరు చెప్పినట్టుగా 10 yearsలోనే రిజర్వేషన్ అనేది స్టాప్ చేయమని చెప్పేసి అన్నారు. దాని తర్వాత సమీక్ష నిర్వహించమని అన్నారు. సో ఆయన ఏం చేసిండు, నా పిల్లలకి ఎస్సీ రిజర్వేషన్ కోటా తీసేయండి. దాసరి ఉషా గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? అండ్ టుడే ఐఎమ్ రివీలింగ్ అబౌట్ ఇట్. చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా? ఇట్ విల్ బి ఏ లవ్ మ్యారేజ్ ఆబ్వియస్లీ. వెల్కమ్ టు ఆద్య మీడియాస్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఖనిగర్తి గ్రామంలో అతి సామాన్యమైన ఒక కుటుంబంలో జన్మించి భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఖరగ్పూర్ ఐఐటిలో ఉన్నత చదువులు పూర్తి చేసుకొని స్వప్రయోజనాల కన్నా సమాజ సేవే ముఖ్యమని భావించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అడుగుజాడలో నడవాలని సంకల్పించి ఒక బీఎస్పీ పార్టీలో జాయిన్ అయ్యి అతి చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి గురైనటువంటి మన దాసరి ఉషా గారిని ఈరోజు మనము కలవబోతున్నాము. వెల్కమ్ మేడం. నమస్తే. జై భీమ్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, మీరందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. మేడం, ఓటమి తర్వాత మీరు అనుభవించిన వేదన కానీ అంటే ఓటమికి సంబంధించిన అంటే ఏ విషయాలు మీ ఓటమికి కారణాలు అని విశ్లేషించుకోవడం జరిగింది? ఒక మనిషికి గెలుపు ఓటమి అనేది సహజం. ఎగ్జామ్లో పాస్ అయినావంటే నువ్వు గెలిచినావు అన్నట్టు కాదు, ఫెయిల్ అయిపోయినావు అంటే కుంగిపోయి కృషించిపోయి మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది బిల్ గేట్స్ చూడండి, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ని ఏలుతున్నారు. ఒక మొత్తం మనం ప్రపంచాన్నే సాఫ్ట్వేర్ రంగాలలో ఏలేటటువంటి వ్యక్తులు ఉన్నారు నేడు. అట్లా ఎన్నో విద్యా సంస్థల్లో డ్రాప్ అవుట్స్ అయిపోయి కూడా వాళ్ళు ఎన్నో సాధించడం జరిగింది. మరి ఇంకా రాజకీయాల్లోకి వస్తే గెలిచేది ఒక్కరే, మరి మిగిలిన అందరూ కూడా ఓడిపోయినట్టే. కానీ ఈ గెలుపు ఓటములు అనేది మరి ముఖ్యంగా ఇంకా రాజకీయంలో ఎంతో సహజమైనవి. ఇది ఓటమి లెక్కనో లేకపోతే గెలుపు లెక్కనో మనం సమాజాన్ని మార్చక ముందుకే మనం గెలిచినామని చెప్పేసి సంకలు గుద్దుకోవడం, లేకపోతే ఇంకా అసలు ప్రయాణం ఒక అడుగు ముందుకే అడుగు వేయక ముందుకే ఓటమి పాలవ్వడం, అయిపోయినామని చెప్పేసి కుంగిపోవడం అనేటివి చేయకూడదు. కానీ ఇదొక పరీక్ష లెక్క భావిస్తే రిజల్ట్స్ బట్టి మనం తీసుకుంటే దాంట్లో నేను ఓటమి పాలయ్యాను. ఆ ఓటమి పాలులో మీరు ముఖ్యంగా అడిగింది నేను బాధపడ్డది దేనికి అనేసి. నేను నా సొంతంగానైతే నేను బాధపడలేదు. అంటే నా పరిధిలో నేను ఇంకా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పేసి విశ్లేషించాను. కానీ బాధపడ్డ అంశం అయితే మా తల్లిదండ్రులని చూసి. ఎందుకంటే మా తల్లిదండ్రులు రిక్షా దొక్కి వచ్చిళ్ళు. వాళ్ళు దాదాపు 30 సంవత్సరాలు వాళ్ళ కష్టాలు పడ్డారు. రిక్షా దొక్కిళ్ళు, వాళ్ళకు ఒకనాడు తినడానికి తిండి లేదు చక్కగా. ఎన్నో పూటలు పస్తులు ఉన్నారు మా ముగ్గురిని చదివించడం కోసం. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చి నేడు వాళ్ళు ఒక మంచి బిజినెస్ పెట్టుకొని ఆ బిజినెస్ తోటి 10 రూపాయలు సంపాదిస్తుంటే నేను రాజకీయాల్లోకి వచ్చిన ప్రవీణ్ కుమార్ సార్ లాంటి నాయకత్వాన్ని బలపరచడానికి వచ్చిన అని చెప్పి నాలాంటి యువకులని ఇంకా వాళ్ళు ఒక తోడుగా ఉంటే ఇంకా ఎంతోమంది యువకులకి, మహిళలకి, చదువుకున్న వ్యక్తులకి ఆ విధంగా ఆదర్శంగా నిలుస్తాను అని చెప్పి మా తల్లిదండ్రులు వాళ్ళ కష్టార్జితాన్ని నాకు ఇవ్వడం జరిగింది. మరి ఆ 30 ఏళ్ళు నాకు ఇచ్చిన కష్టాన్ని నేను ఓటమి అయిపోయినప్పుడు మా తల్లిదండ్రులని ఓడగొట్టిందేమో అని చెప్పేసి ఒక్క చిన్న బాధ కలిగింది. కానీ అయినప్పటికీ కూడా మళ్ళీ మా తల్లిదండ్రులే మళ్ళీ నాకు గెలవక ముందు ఏ విధంగానైతే నాకు వెన్నుముక్క లెక్క నిలిచారో, గెలిచిన తర్వాత కూడా అదే వెన్నుముక్క లెక్క నిలిచి
ఇప్పటికీ కూడా ఓటమి అనేటిది నిజమైన ఓటమి కాదు. 2 సంవత్సరాల్లోనే నువ్వు గెలిచేది ఉంటే నీకు నిజమైన ఆ తీపి, రాజకీయం యొక్క తీపి నీకు రుచి తెలిసేది కాదు. కాబట్టి ఇది ఒక పాఠం లెక్క తెలుసుకొని, ఒక పాఠం లెక్క స్వీకరించి, నేర్చుకొని మళ్ళా వచ్చే 5 సంవత్సరాలలో ఏ విధంగా గెలవాలో అని చెప్పి ఆలోచించు అని ఇప్పుడు నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఓకే మేడం, అయితే సాధారణంగా మనము సమాజంలో చూస్తుంటే కనుక ఒక వ్యక్తి అన్ని రకాలుగా స్థిరపడ్డ తర్వాత రాజకీయాల్లోకి రావడం మనం మామూలుగా చూస్తుంటాం. అంటే వృత్తిపరంగా అన్ని రకాలుగా స్థిరపడ్డ తర్వాత వస్తుంటాం. కానీ మీరు మాత్రం కెరియర్ మొదట్లోనే మంచి ఉజ్వల భవిష్యత్తును వదిలేసుకొని ఇంత క్లిష్టమైన పరిస్థితులలో ఇట్లాంటి రాజకీయాల్లోకి రావడానికి మిమ్మల్ని ప్రేరేపించిన ముఖ్యంగా ఒక సంఘటన, ఏదో ఒక సంఘటన మిమ్మల్ని ప్రేరేపించుంటుంది. ముఖ్యమైన సంఘటన, అసలు మీరు ఎందుకు రావాల్సి వచ్చింది రాజకీయాలను ఎందుకు ఎంచుకున్నారు? ముఖ్యంగా ఏంటంటే నేను ఎప్పుడు డబ్బుల వెనకాల పరిగెత్తలేదు. చాలామందిని గమనించిన డబ్బుల వెనకాల పరిగెత్తుతూ ఉంటాం మనకి ఎన్నో నిత్య అవసరాలు, ప్రతిరోజు ఒక పూట గడవాలనంటే డబ్బు అనేటిది కావాలి. కానీ చిన్నతనంలోనే నేను మా తల్లిదండ్రులు నన్ను 27 సంవత్సరాలు పెంచితే ఆ 27 సంవత్సరాలు నాతో పాటు నేను వాళ్ళని చూసి, సమాజాన్ని చూసి పెరిగిన దాన్ని. మరి దాంట్లో భాగంగానే వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా ఎంతో సంతోషంగా జీవించారు. వాళ్ళు ₹1 సంపాదించినప్పుడు కూడా దాంట్లో ఆటాన సేవకే ఇచ్చి సంతోషంగా ఉండి బతికిళ్ళు. ₹10 వచ్చిన అప్పుడు కూడా మళ్ళీ ₹9 సేవా రంగంలో పెట్టి ఆ విధంగా సంతోషపడ్డారు. అంటే డబ్బులతోటి మనం సంతోషాన్ని ఎప్పుడు వెలకట్టలేము. కాబట్టి నేను కూడా నా లైఫ్ కెరీర్ని నేను ఐఐటి ఖరగ్పూర్లో చదువుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, నేను ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి, అందరి లెక్కనే నేను కూడా అనుకునేదాన్ని, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి, మంచిగా కోటీశ్వరాలు అవ్వాలి అని చెప్పి నాకు కూడా ఆలోచనలు ఉండేటివి. కానీ ఎప్పుడైతే నేను ఐఐటి ఖరగ్పూర్లోకి వెళ్ళానో, నా బీటెక్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినో, ఐఐటి ఖరగ్పూర్ అనేటిది గోల్ పెట్టుకున్నా కానీ దాని తర్వాత ఏ విధంగా లీడ్ చేయాలో నేను ఆలోచించలేదు. సో నా బీటెక్ ఫస్ట్ ఇయర్లో నేను ఏం చేయాలి నెక్స్ట్ అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేసిన చాలా డిఫరెంట్ ఫీల్డ్స్ని. బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 ఇయర్స్లో మాకు వింటర్ వెకేషన్స్, సమ్మర్ వెకేషన్స్ వస్తాయి. ఇంటర్న్షిప్స్ చేసిన, ఫస్ట్ ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ చేసిన, ఆల్మోస్ట్ ఆల్ డిఫరెంట్ ఎన్జిఓస్లో పార్టిసిపేట్ చేసిన, ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇంకా ముఖ్యంగా అయితే ఎడ్యుకేషన్ సిస్టంలోనే మేము ఒక ప్రైవేట్ స్కూల్ని విచ్ ప్రొవైడ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ బిసైడ్ ఖరగ్పూర్ రీజియన్స్ అన్నమాట. సో అట్లాంటి ఎన్జిఓలో నేను ఒక మెంబర్ని. అట్లా ఎన్నో యాక్టివిటీస్లో పాల్గొన్నాను. అదేవిధంగా నా బీటెక్ థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి నేను మా హాల్కి, నేను మదర్ తెరెసా హాల్ ఆఫ్ రెసిడెన్స్లో ఉండేదాన్ని ఐఐటి ఖరగ్పూర్లో. హాల్స్ అంటే మాకు హాస్టల్స్ లెక్క అన్నమాట. సో ఆ హాల్కి నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాను. సో ఆ 1 ఇయర్లో నాకు ఒక సార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్కి నన్ను అది పరిచయం చేసింది. నాకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కంటే ఎక్కువ థర్డ్ ఇయర్లో నాకు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను నా హాల్కి ఎన్నో డిఫరెంట్ సేవలు అందించడం జరిగింది. ఒక మ్యూజిక్ హాల్ని, ఒక జిమ్ రూమ్ని, ఇంకా నా ఫ్రెండ్స్తో పాటు నేను కూడా కలిసి ఈ విధంగా ఎన్నో యాక్టివిటీస్ని ఇంట్రొడ్యూస్ చేసేసరికి ఐ ఫెల్ట్ ఎ లిటిల్ హ్యాపీ, లైక్ కొంచెం ప్రొవైడ్ చేయగలుగుతున్నా. సో ఆ హ్యాపీనెస్లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ని చేశానన్నమాట. సో ఈ 4 ఇయర్స్ జర్నీ, నా బీటెక్ 4 ఇయర్స్ జర్నీ నేను అర్థం చేసుకున్నాను. ఓకే, మనం ఒక సోషల్ సర్వీసెస్ ఫీల్డ్లోకి వెళ్తేనే నాకు ఒక హ్యాపీనెస్, నా హ్యాపీనెస్ ఆ ఫీల్డ్లో దొరుకుతుంది అని చెప్పి నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఒక సోషల్ సర్వెంట్ని అవుతాను, నేను ఒక సివిల్ సర్వెంట్ని అవుతానని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకొని ఢిల్లీకి పోయి యూపీఎస్సీ ఆస్పిరెంట్గా పోయిన దాన్ని. కరోనా అనేది అందరికీ నెగిటివ్ అయితే నాకు మాత్రం పాజిటివ్ అయింది. నా తలరాత అక్కడే మారింది. కరోనా ఎప్పుడైతే నాకు ఢిల్లీలో వచ్చిందో, తగ్గిపోయిన తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు కరెక్ట్గా అదే టైంకి ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసిండు. ఎట్ ద సేమ్ టైం నాకు కూడా ఫుల్ క్వశ్చన్లు ఉండేవి. ఎన్ని క్వశ్చన్స్ అంటే మైండ్లో, మాకు ఇండియన్ పాలిటీ ఎట్ వర్క్ అనే ఒక బుక్ ఉండేది, లక్ష్మీకాంత్ గారిది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆ పుస్తకాన్ని చదివిన, అరే ఇంత మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కానీ మన ఇండియా అసలుకు ఇండియన్స్ ముఖ్యంగా అక్కడ ప్రజలు తీసుకున్నా లేకపోతే ఇటు లా మేకర్స్ తీసుకున్నా, సిస్టమ్ తీసుకుంటే ఎందుకు కరెక్ట్ వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు జపాన్లో తీసుకుంటే
నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలంటే లెఫ్ట్ సైడ్ నుంచే పోతారు వాళ్ళు. ఎవ్వరు లేకపోయినా, ఒక పోలీసుడు లేకపోయినా కూడా మంచిగా క్యూలో నిల్చుంటారు. కానీ మన ఇండియన్స్కి ఒక క్యూ అని రాసి ఉన్నా కూడా ఎప్పుడన్నా క్యూలో నిల్చున్నారా మన వాళ్ళు? సో చిన్నవి కూడా, అంటే నేను ఈ చిన్నపాటి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పిండంటే, మన కల్చర్లో కానీ, మన కల్చర్కి తగ్గట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మన డిఎన్ఏ తగ్గట్టుగా, ఇండియన్ డిఎన్ఏకి తగ్గట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాన్ని పాటించడం అనేది సరిగ్గా జరగట్లేదు. ఎక్కడ అక్కడ డిఫాల్ట్ వచ్చింది అని తీస్తే ప్రతి ఒక్కటి పొలిటీషియన్కి ముడిపడి ఉంది. ప్రతి ఒక్క దానికి రాజకీయం. ప్రైవేట్ సంస్థలలో మనకి ఉద్యోగాలు రావాలంటే రికమెండేషన్, రాజకీయం. మనకి గవర్నమెంట్ ఇప్పుడైతే గవర్నమెంట్లలో కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, పర్మనెంట్ ఎంప్లాయీ కానివ్వండి, ఎక్కడ చూసినా ఆ ఎంప్లాయ్మెంట్ రావాలన్నా కూడా మళ్ళీ రికమెండేషన్లు, పైరవీలు. ఆఖరికి SICIలకి, కానిస్టేబుల్కి ట్రాన్స్ఫర్లు కావాలన్నా కూడా మళ్ళీ పైరవీలు. సో ప్రతి ఒక్క దగ్గర పైరవి అనేది నడుస్తుంది. మళ్ళీ చూస్తే పవర్ ఇస్ ఇన్ పొలిటీషియన్స్ హ్యాండ్. సో ఆ హ్యాండ్ మనం కావాలి. ఎప్పుడైతే ఎడ్యుకేటెడ్ లిటరేట్స్, ఎప్పుడైతే నేను చేయగలుగుతా అనే తపనతోటి ఒకళ్ళు నిజంగా, అంటే వాళ్ళ గుండెలలో వాళ్ళేదో నేను సంపాదించుకోవడానికి పోతా, ఎమ్మెల్యేగా అవుతా అని చెప్పి వచ్చేటోళ్ళు కాదు. గుండెల్లో నిజంగా మార్పు కోసం వచ్చేటోళ్ళు ఎమ్మెల్యేలుగా అయితే అప్పుడు చూడాలి అని చెప్పేసి నాకుంది. గోయింగ్ ఆన్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి, అరే వాళ్ళని వీళ్ళని అడిగితే అందరూ పైసలే అడుగుతారు. మరి పైసలు ఉన్న వాళ్ళనే తీసుకొచ్చి పెడితే, లేదా ఆ పైసలు కావాలి అనేటోళ్ళనే తీసుకొచ్చి పెడితే, మరి అట్లాంటి వాళ్ళ చేతులలో రాజకీయం పెడితే నా జీవితాన్ని నేనే తప్పుదోవ తీసుకొని పోయిందని అయితే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుడేంది, అసలు మనం ఎందుకు కావద్దు అని చెప్పి అప్పుడు ఆలోచించుకొని అప్పుడు నిర్ణయం తీసుకొని రావడం జరిగింది. సో మీరు చూస్తున్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ క్వశ్చన్ అందరూ ఇదే అడిగేవాళ్ళు, అంటే IIT చదువుకొని ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు అని. ప్రతి ఇంటర్వ్యూలో ఇదే క్వశ్చన్. యాక్చువల్గా మేము అనుకుంటామండి, యాజ్ అ యూత్గా మేము అనుకున్నది ఏంటంటే, అఫ్కోర్స్ IIT చదివిన, ఉన్నత చదువులు చదివిన వాళ్ళే కదా రాజకీయాల్లోకి రావాలి. ఇట్లాంటి వాళ్ళు వస్తేనే కదా మన లైఫ్, మన సమాజం మారుతాను మేము కూడా అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్ మేడం. మీలాంటి వాళ్ళు రాజకీయాలు రావడమే మేము కోరుకుంటాం అందరము. అయితే మేడం, మీరు ప్రచార సమయంలో పెద్దపల్లిలో ఇల్లుకు వాడవాడకు తిరిగిరు, మీరు ఊరూరు తిరిగినారు, 6 మండలాలు మొత్తం అన్ని చుట్టేసారు. ముఖ్యంగా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏ సమస్యలు గుర్తించారు? అంటే విద్యలో కానీ, వైద్యంకి సంబంధించిన కానీ, మౌలిక సదుపాయాలు కానీ, మన పెట్టుబడుల రాబడిలో కానీ, ముఖ్యంగా ఏ రంగంలో మీరు ఎక్కువ సమస్యలు గుర్తించారు? ముఖ్యంగా నేను చూసినాయి విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు. సో విద్య చూసుకుంటే స్కూల్స్ క్లోజ్ అవుతున్నాయి. గుంపుల గ్రామంలో చూడండి, ఒక 2 years బ్యాక్ నేను వెళ్ళినప్పుడు 120 మంది ఉండేది పిల్లలు, 6th to 10th క్లాస్ వరకు చదివేవాళ్ళు. మొన్న నేను ఎలక్షన్స్ ముందు పోయినప్పుడు, ఒక 2 months ముందు పోయినప్పుడు 6th to 10th క్లాస్ వరకు చదువుకునే పిల్లలు 5. సో 2 yearsలో మనకి ఎంత డ్రాప్ వచ్చిందో ఆలోచించండి. ఎన్నో MPPS స్కూళ్ళు అన్ని మూతపడిపోతున్నాయి చిన్నగా, 30 కంటే తక్కువ ఉంటే మూతపడిపోతున్నాయి. సో ఈ విధంగా విద్యా వ్యవస్థ మొత్తం కూడా మరుగున పడిపోవడం చూసిన. ఈ 2 yearsలోనే నేను ఇంత చూసిందంటే, అంటే దీనికంటే ముందు ఇంకా ఏ విధంగా ఉన్నది, ఇప్పుడు దాని రిజల్ట్ ఇది 2 years రిజల్ట్ కాదు, ఎప్పటి నుంచో ఒక 10 years బ్యాక్కి వచ్చిన రిజల్ట్ నేడు ఇది. మళ్ళీ దీని రిజల్ట్ ఇంకా అధ్వానంగా ఉంటుంది 10 years తర్వాత. గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా తీసుకోండి. పెద్దపల్లికి సిటీ స్కాన్కి, MRI స్కాన్కి ఏమన్నా అయిందనుకోండి, కాల్వ శ్రీరాంపూర్ మండలంలో వాళ్ళకి, నేను కాల్వ శ్రీరాంపూర్లో ఒకసారి ట్రాక్టర్ బోల్తా కొట్టినప్పుడు నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళకి అక్కడి నుంచి పెద్దపల్లి, మళ్ళీ పెద్దపల్లి నుంచి కరీంనగర్, ఇక్కడ సిటీ స్కాన్, MRI స్కాన్ లేదని చెప్పి, కనీసం స్కానింగ్ సెంటర్స్ కూడా లేవు మన దగ్గర. సో అలాంటి వైద్యం మనకి దొరుకుతుంది. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మాతా శిశు కొత్తగానే వచ్చింది, కానీ నేను చెప్పేంత వరకు మాతా శిశులో ఎంతోమంది గర్భిణీ స్త్రీలు పుట్టక ముందే వాళ్ళ పిల్లల్ని కోల్పోతున్నారు. నేను చెప్పేంతవరకు ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు, ఎంతోమంది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేవా, లేకపోతే అక్కడ నర్సులు స్టాఫ్ చక్కగా లేదా, అండర్ స్టాఫ్డ్గా ఉన్నారా, డాక్టర్స్కి భారం అయిపోతుందా, ఎక్కువ వర్క్ చేస్తున్నారా. సో ఇలాంటి వాళ్ళు చెక్ చేసేటటువంటి, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టేటటువంటి అడ్మినిస్ట్రేషన్ని నేను ఇక్కడ చూడలేదు. 3వది ఉపాధి, ఉద్యోగం గురించి మీ యంగ్స్టర్స్ కంటే ఇంకా మంచిగా తెలిసినది ఎక్కడా లేదు. మీరందరు యంగ్స్టర్స్ ఇక్కడ పెద్దపల్లిలో ఒక్క ఇండస్ట్రీ అయినా ఉందా?
మరి ఇక్కడే ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు బీటెక్లు చేసిన వాళ్ళందరూ ఉన్నారు. మరి దాంట్లో చదువుకొని హైదరాబాద్కి పోయి కంపీట్ చేయగలుగుతామా? మనకి ఇక్కడే బీటెక్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ల్యాప్టాప్స్ కూడా లేవు వాళ్ళకి. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేసిళ్ళు మళ్ళా. సో ఉద్యోగ అవకాశాల కిందికి వస్తే మరి ఇక్కడ నుంచి ఎంతోమంది హైదరాబాద్కి కూడా పోలేరు. మరి వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, ఎంతోమంది వాళ్ళ పేరెంట్స్ వయసు మీరిన వాళ్ళు ఉంటారు, ఒక 60-70 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉంటారు. మరి అట్లాంటి తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు హైదరాబాద్కి పోయి ఉద్యోగం చేసుకోగలుగుతారా? కుటుంబం ఇక్కడ ఉంటుంది, హైదరాబాద్లో వాళ్ళ శరీరం ఉండగలుగుతుందా? మనసు ఉండగలుగుతా? ఉండలేదు. ఉపాధి అవకాశాల కిందికి వస్తే అసలుకి ఇక్కడే మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే కూలి నాట్లేసుకోవడం లేకపోతే పత్తేరడం ఇవి కాకుండా ఇంకా ఏదైనా ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. 100 రోజుల పని అంతే. ఉపాధి అంటే ఇక్కడ పని చేసుకోవడానికి కూడా పని కూడా లేదు. బట్ ఐఎమ్ వెరీ సాడ్. కానీ ఈ విషయంలో విద్యా, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశం ఇస్తామని చెప్పేసి మనం ముందుకెళ్ళినప్పుడు దాని యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే సాధ్యం అవుతుందా అని చెప్పి ప్రశ్నలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఉన్నాయి. 2500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిన వాళ్ళని మనం నమ్ముతున్నామే కానీ అదే 2500తోటి మీ పిల్లలకి మంచిగా శిక్షణ ఇస్తా సంవత్సరానికి నెలకి అని అంటే నమ్ముతున్నారా? నమ్మట్లేదు. సో ఇక్కడ అట్లాంటి నమ్మకాన్ని కోల్పోయే విధంగా చేసిళ్ళు ఈ రాజకీయ నాయకులు. అది వాళ్ళది కూడా తప్పు అని చెప్పలేను, ఎందుకంటే మన బహుజన బిడ్డలు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు మీ దాంట్లోనే చూసుకోండి, మన మధ్యతరగతి కానీ లేకపోతే కింది స్థాయి కుటుంబాలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లోనే ఎంతోమంది ఫస్ట్ జనరేషన్ చదువుకున్నారు. మీరు ఎంతోమంది, నేను మా ఇంట్లో ఫస్ట్ జనరేషన్ నేను చదువుకుంది. మా అమ్మ చదువుకోలే, నర్సరీ కూడా పోలే. మా నాన్న ఇంటర్ వరకు చదువుకున్నాడు, ఉద్యోగం చేసిన వ్యక్తి కాదు. సో ఫస్ట్ జనరేషన్ నేను చదువుకున్నా, ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నత చదువులు చదువుకున్నా. అట్లా ఎంతోమంది ఇక్కడ మనం ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వాళ్ళం ఉన్నాం. Good evening, ma'am. We are delighted to have you in our office today. And my first question is not at all related to any politics. I want to know how was your +2 journey to get into an admission for IIT Kharagpur? నేను 9th 10th వచ్చేసి యాక్చువల్లీ విజయవాడలో చదివాను, గూడవల్లిలో. అక్కడ చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి ఎస్ఆర్ ఎడ్యు సెంటర్ మన వరంగల్లో చదువుకున్నా. ఆ ఇంటర్మీడియట్, ఆ 10th కున్న ఇంటర్మీడియట్ మధ్యలో నేను ఎందుకు చెప్తున్నానంటే 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి మాకు ఒక సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టారన్నమాట. ఆ సపరేట్ ఎగ్జామ్లో రాసినప్పుడు ఒక క్రీమీ లేయర్, ఒక 15 మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేళ్ళు. సో ఆ విధంగా నా ఇంటర్ 2 years కూడా మొత్తం ఫ్రీగా చదువుకున్నా కంప్లీట్గా. నాకు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా, ఫుడ్ కూడా అన్నీ ఫ్రీయే, కంప్లీట్ ఫ్రీగా పెట్టారు. సో లెక్చరర్స్, అక్కడ ఉన్నటువంటి మాకు టీచ్ చేసిన టీచర్స్, లెక్చరర్స్ వాళ్ళందరూ కూడా కేవలం ప్రత్యేకించి మా 15 మెంబర్స్కి ప్రత్యేకించి వాళ్ళు టీచ్ చేస్తే అదొక ఎత్తు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము చదవడం ఇంకొక ఎత్తు. సో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం జరిగిందనమాట ఆ ఫస్ట్ 2 yearsలో. ఒక టైంలో ఎట్లా అనిపిస్తుంది అంటే బాగా చదివిన తర్వాత నాకు చదవడం వద్దురా బాబు అని అనిపిస్తుంది. నాకు కూడా అట్లనే అనిపించింది, ఎంతోమందికి అట్లా అనిపిస్తూనే ఉంటుంది. నాకు ఇంకా వద్దు, నేను చదవను అని చెప్పేసి పారిపోయే బుద్ధి అయిందనమాట. దాంట్లో మా దాంట్లో కూడా ఆ స్ట్రెస్ భరించలేక పారిపోదామని అనిపించింది అనమాట. కానీ మా తల్లిదండ్రులు ఒకసారి నేను 5th or 6th ఉన్నప్పుడు కష్టం విలువ మీకేంటో తెలవాలి అని చెప్పి మమ్మల్ని పత్తేరునికి పంపించిళ్ళు, నన్ను, మా అక్కని, మా తమ్ముడిని. సో ఆ పత్తేరడానికి వెళ్ళినప్పుడు ఒక పాము వచ్చింది. మా తమ్ముడును మా అమ్మ ఉన్నారు అప్పుడు, వాళ్ళ మీదకి ఒక పాము వచ్చింది. సో హౌ డేంజరస్ ఇట్ ఈస్ టు లీవ్ అవుట్ సైడ్. అంటే మంచి ఫెసిలిటీస్ లేకపోతే ఒక గుడిసెలోనే ఉంటే నిజంగా ఆ పాము కాటుతో ఎవరో ఒకరు చచ్చిపోయేటోళ్ళు కదా. అంటే అది బుర్రలో ఉండిపోయింది అనమాట. సో అంత ఒకరిని కోల్పోయే అంత ఉండడం ఎందుకు, మనమే ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆ విధంగా ఉండొచ్చు అని చెప్పి, ఆ విధంగా ఉండాలంటే ఉద్యోగం రావాలని అంటే ఐఐటీలో చదవాల్సిందే అని చెప్పి మళ్ళీ గదే పట్టు విడవకుండా మళ్ళీ చదవడం జరిగింది. కొన్ని బుక్స్ ఉంటాయి ఇంకా మ్యాథ్స్కి స్పెసిఫిక్గా, ఫిజిక్స్కి స్పెసిఫిక్గా హెచ్సి వర్మ,
మ్యాథ్స్కి మేము ఎంటీజీ యూజ్ చేసేటోళ్ళం మా సార్ వల్ల. కెమిస్ట్రీకి ఆటోమేటిక్గా మనకి ఏంటిది మర్చిపోయినాను నేను యాక్చువల్లీ. అరిహంత ఇట్లాంటి కొన్ని స్పెసిఫిక్ బుక్స్ ఉంటాయి. అది ఒక్కసారి కాదు, ఒకసారి మనం చదివినప్పుడు ఏ పుస్తకమైనా, అది ఎంపీసీ గురించి మాత్రమే కాదు, నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఒక బుక్ ఒకసారి చదివినామంటే మనకు ఒకలాగా అర్థమవుతుంది. దాన్ని మళ్ళీ సెకండ్ టైం చదివినప్పుడు మనకి ఇంకొకలాగా రిసీవ్ చేసుకుంటాం. ఒక మూవీ కూడా మనం ఒకసారి చూసినప్పుడు ఒక కోణంలో, చిన్నప్పుడు చూసిన మూవీ ఒకలాగా చూసి ఉంటాం, ఇప్పుడు మళ్ళీ అదే మూవీ చూసినాం అనుకోండి ఇంకొక కోణంలో వెళ్తాం. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ దొరుకుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్వ్ చేసే పద్ధతులు తెలుస్తాయి. సో ఆ విధంగా ఒకటే బుక్ని, ఒకటే ప్రశ్నని ఆ ఆన్సర్ తెలిసినా కూడా మనకి మళ్ళీ సాల్వ్ చేయాలి. మళ్ళీ సాల్వ్ చేసినప్పుడు డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ తెలుస్తుంది. ఒకసారి నువ్వు 2 పేజీలు చేసినట్టున్నావు ఆ సొల్యూషన్ని, నెక్స్ట్ టైం చేసినప్పుడు అది హాఫ్ పేజ్లోనే అయిపోతుందేమో, 10 సెంటెన్సెస్లోనే అయిపోతుందేమో. సో ఆ విధంగా నేను మల్టిపుల్ టైమ్స్ నేను చదివేదాన్ని. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ మై సక్సెస్ అని చెప్పగలుగుతాను నేను, రివిజన్ అండ్ షార్ట్ నోట్స్. ఇప్పుడున్న జనరేషన్కి, అంటే నాకు ఆల్రెడీ నేను ఓల్డ్ అయినట్టు అనిపిస్తాను నేను, ఇప్పుడున్న జనరేషన్కి, అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటికే మంచిగా కోవిడ్ టైంలో 2nd క్లాస్ 3rd క్లాస్ పిల్లలు ఈరోజు ఫోన్ని తీసుకొని మంచిగా అడ్వాన్స్డ్గా, దే ఆర్ వెరీ అడ్వాన్స్. వాళ్ళకి ఇప్పుడే వాట్సాప్ గ్రూప్స్ తెలుసు, వాళ్ళకి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ తెలుసు, ఈ సిస్టమ్ అన్నీ తెలుసు, వాళ్ళే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో కొంచెం ఎంతనన్నా మన బేసిక్స్, మన రాతతోటి మనం రాసుకున్నది మనకి ఎప్పుడైనా గుర్తుంటుంది. సో ఆ విధంగా నేను కూడా ఐ యూస్ టు జాట్ డౌన్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ మేక్ దట్ షార్ట్ నోట్స్. ఐ స్టిల్ హ్యావ్ ఇట్. భవిష్యత్తులో మీరు బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత ఒకవేళ మీ కాన్స్టిట్యున్సీకి నిధులు రాకపోతే, మీరు మా పార్టీలో జాయిన్ అయితేనే నిధులు వస్తాయని చెప్పేసి మీ మీద ఒత్తిడి వస్తే, పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమా లేదా బీఎస్పీ పార్టీ అభివృద్ధి ముఖ్యమా అంటే మీరు ఏం చేస్తారు? పెద్దపల్లి అభివృద్ధి ముఖ్యం, కానీ అలా అని చెప్పేసి నేను పోరాటం చేయకుండా సరే మాకు నిధులు కావాలి అని చెప్పేసి నేను పోయే అంత అమాయకురాలిని కాదు. ఇందాకే చెప్పిన అసెంబ్లీలో గల్లబట్టి కూడా కొడతా నేను అని చెప్పి. సో అదేవిధంగా మా పెద్దపల్లి నియోజకవర్గానికి ఫండ్స్ వచ్చే విధంగా వాళ్ళపైన పోలీస్ కేసులు పెట్టాలా, వాళ్ళు ఏడేడ దందాలు చేస్తున్నారో, ఏడేడ ఏం చేసేస్తున్నారో అవన్నీ తెలుస్తాయి. సమ్ పర్సనల్ క్వశ్చన్ ఫర్ యూ మేడం. పెద్దపల్లి జిల్లా వాసుల మనసులో మెలుతున్న ప్రశ్నే కాదు, ఇతర జిల్లాల ప్రజల మనసులో మెలుతున్న ప్రశ్న, దాసరి ఉషా గారు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? చేసుకుంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటా లేక అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా? ఈ ఇయర్ నేను పెళ్ళి చేసుకోబోతున్నాను. అంటే ఐ హోప్ సో, టైం ఉంటే. అండ్ టుడే ఐఎమ్ రివీలింగ్ అబౌట్ ఇట్. సో ప్రీవియస్గా కూడా నన్ను చాలా ఛానల్స్లో అడిగినప్పుడు నేను పర్మిషన్ తీసుకోలేదన్నమాట, బికాజ్ ఇట్ ఈస్ సమ్ అదర్స్ పర్సనల్ లైఫ్ కూడా. సో ఐ కుడెంట్ టెల్ అబౌట్ ఇట్. సో ఇట్ విల్ బీ ఏ లవ్ మ్యారేజ్ ఆబ్వియస్లీ ఫర్ సమ్ రీజన్స్. అండ్ యాక్చువల్గా ఫిబ్రవరిలో చేసుకుందాం లేకపోతే డిసెంబర్లో చేసుకుందాం అని అనుకున్నాం, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనవరి అనుకున్నాం, తర్వాత ఫిబ్రవరి అనుకున్నాం, తర్వాత మార్చ్ అనుకున్నాం. కానీ యాక్చువల్గా అతను ఇప్పుడు ఎస్ఎస్బిలో ఒక అసిస్టెంట్ కమాండెంట్గా చేస్తున్నారన్నమాట, అస్సాంలో ఉన్నాడు. మన స్టేట్ క్యాడర్కి వస్తే సమ్వేర్ ఈక్వల్ టు డిఎస్పీ ర్యాంక్ అని చెప్పొచ్చు. సో అతను కూడా సర్వీసెస్లో ఉన్నారు కాబట్టి టైం సెట్ అవుతలేదు మాది. మన స్టేటే, హీ బిలాంగ్స్ టు తెలంగాణ. చదువుకునేటప్పుడు సర్వీస్ మీద అటు వెళ్ళిండు. నేను ఎలక్షన్స్ తర్వాత అని అన్నాను, కానీ ఇప్పుడు అతను బిజీ అయిపోయాడు. మళ్ళీ జనవరిలో ఎలక్షన్స్ ఉంటాయేమో అని చెప్పేసి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ నేను బిజీ అయిపోతా, మళ్ళీ ఏప్రిల్లో మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ బిజీ అయిపోతా. సో ఈ విధంగా ఈ షెడ్యూల్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు పెళ్లి చేసేసుకుంటా. ఎప్పుడైతే మధ్యలో టైం దొరుకుతుందో 1 or 2 days టైం దొరికినా కూడా ఇట్ విల్ బి రిలాక్సింగ్ ఫర్ యూ ఆల్ ఆల్సో. యూ వోంట్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ టైం రిగార్డింగ్ ఇట్. సో రిజర్వేషన్లో 100% అణగారిన వర్గాలకు రావాలి, అంబేద్కర్ గారి ఆశయాలు అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు నిజంగా అణచివేతకు గురి అయినరు కాబట్టి కంపల్సరీ రిజర్వేషన్లు ఇచ్చారు, నో ప్రాబ్లం దానికి. కాకపోతే అదే అంబేద్కర్ గారే అదే రాజ్యాంగంలోనే లిఖించారు అప్పుడే.
ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి దీన్ని సమీక్ష జరపండి. ఎప్పుడైతే నా భారతదేశంలో రిజర్వేషన్ లేని భారతదేశాన్ని చూసినప్పుడే అసలైన స్వతంత్రం వచ్చినట్టు మనకని చెప్పేసి ఆయనే చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో నిజంగా సమీక్షలు జరుగుతున్నాయా? ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇస్తున్నారు కదా మేడం రిజర్వేషన్లు. సో నిజంగా అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలకు కూడా రిజర్వేషన్లు అవ్వడం ఎంతవరకు కరెక్ట్? మీరు అంటున్నారు ఇందాక అగ్రవర్ణాల వాళ్ళకు కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ వాళ్ళే ఉన్నాయని చెప్పేసి. నిజానికి అగ్రవర్ణాలలో కూడా చాలామంది పేదలు ఉన్నారు. అగ్రవర్ణాలలో కూడా ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్స్ సాయుధ పోరాటంలో రావినారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చెప్తే మన బౌద్ధ వెంకటరామరెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది చరిత్రలో మనం చూస్తున్నాము. అయితే బీఎస్పీ పార్టీ ప్రతిసారి అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీల గురించే మాట్లాడితే అగ్రవర్ణ పేదల గురించి మీరు మాట్లాడారా? మీకు అవసరం లేదా వాళ్ళ ఓట్లు? మీరు వాళ్ళకు మీకు సంబంధం లేదంటారా? ఎప్పుడు లార్జర్ పిక్చర్ తీసుకుందామని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అని అంటాం, కానీ ఇది అర్థం చేయడానికి మనం ఫైట్ చేయాలబ్బా. మనం కూడా అగ్రవర్ణాల్లో ఆ విధంగా ఇండస్ట్రియలిస్ట్ లెక్క మనం కూడా అవ్వాలి. వాళ్ళ లెక్క మనం కూడా ఎమ్మెల్యేలు కావాలి. వాళ్ళ లెక్క మనం కూడా పెద్ద స్థాయిలో స్థానంలో ఉండాలి. ఆ స్థానంలో ఉండాలి అని చెప్పి ఆ స్పిరిట్ తేవడానికి మాట్లాడేటటువంటి విషయాలు. కానీ యాక్చువల్గానైతే అగ్రవర్ణాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మీరు చెప్పినట్టుగా 10 ఇయర్స్లోనే రిజర్వేషన్ అనేది స్టాప్ చేయమని చెప్పేసి అన్నారు. దాని తర్వాత సమీక్ష నిర్వహించమని అన్నారు. కానీ మొదటిసారి సమీక్ష నిర్వహించినప్పుడు ఈ రిజర్వేషన్ని వాళ్ళు ఓట్ రాజకీయాలుగా మార్చడం స్టార్ట్ చేసేళ్ళు. దట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ అఫెక్టింగ్. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఆ ఫెసిలిటీస్ అందుతున్నాయి. సో ఆయన ఏం చేసిండు, నా పిల్లలకి ఎస్సీ రిజర్వేషన్ కోటా తీసేయండి, ఇప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు వాళ్ళ పిల్లలకి. సో ఆ విధంగా చదువుకున్న వాళ్ళు ముందుకు వచ్చేది ఉంటే ఎంతో బాగుండేది. వాళ్ళ పిల్లలు 2 పిల్లలకి వచ్చేటటువంటిది ఆ 2 పిల్లలు రిజర్వేషన్ కోటా నుంచి బయటకు వెళ్తే ఇంకా 2కి నిజంగా కావాల్సినటువంటి 2 ఎస్సీ బిడ్డలకి ఆ సీటు వాళ్ళకి వెళ్తుంది. సో ఈ విధంగా మన సైడ్ నుంచి కూడా మనం ఆలోచించాలి. మన పొలిటికల్గా కూడా ఓటు రాజకీయాలు మాత్రమే కాకుండా నిజంగా చెందవలసిన వాళ్ళకే చెందేట విధంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఇప్పటికీ కూడా మనకి ఎందుకు కావాలి రిజర్వేషన్ అడిగినప్పుడు ఒకటే ఆన్సర్ దానికి. ఇప్పటికీ కూడా మనకి రిజర్వేషన్ ఎందుకు రావాలని అంటే, ఇప్పటికీ కూడా మనం అప్పర్ స్ట్రాటాలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళం లేవు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లేవు మన చేతుల్లో. ఎంతమందికి కాళేశ్వరం ప్రాజెక్టులలో వాటా వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ? నన్. జడ్జెస్లలో కూడా సుప్రీంకోర్టు జడ్జిలో ఇందాక చెప్పాను 77% ఓసీలే ఉన్నారు. అంటే మన వాటా జస్ట్ మనం అడిగేది మన రిప్రజెంటేషన్ గురించి. మాకు రిప్రజెంటేషన్ కల్పించండి అయ్యా అని చెప్పేసి మనం మొత్తుకుంటున్నాం. అసెంబ్లీలలో నేటికి కూడా 63 మంది రెడ్లు ఉన్నారు 119 మందిలో. సో మరి బీసీలు ఎక్కడికి పోయిళ్ళు? ఎస్సీ ఎస్టీలు వాళ్ళ వాటా వాళ్ళకి దొరికింది. సో మనకి రిప్రజెంటేషన్ ఉండే అంత వరకు రిజర్వేషన్ ఉండాలి. మనకి రిప్రజెంటేషన్ దొరికిన తర్వాత అందరికీ మాట్లాడడానికి ఆ గొంతుకు ఇచ్చిన తర్వాత మీరు తీసేయండి. ఇప్పుడు ఉమెన్కి కూడా రిజర్వేషన్ ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెట్టాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు? మనం అందరం ఎందుకు చప్పట్లు కొడుతున్నాం? ఎందుకంటే ఉమెన్కి కూడా రిప్రజెంటేషన్ లేదు. ఉమెన్ ఇష్యూస్ ఎప్పుడన్నా మాట్లాడగలుగుతున్నామా మనం? ఇప్పటికీ కూడా శానిటరీ విషయాలు ఎప్పుడన్నా మాట్లాడగలుగుతామో ఓపెన్గా? నో. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడే గొంతుగా లేదబ్బా. గొంతుగా లేదు కాబట్టి ఇప్పటికీ కూడా మనం ఇంకా ఎన్నో థింగ్స్ని అన్వాంటెడ్గా పెడుతున్నాం. సో ఈ విషయానికి వస్తే రిజర్వేషన్ని ఇప్పుడుండే రాజకీయ నాయకులు వాళ్ళ ఓటు పాలిటిక్స్ కోసం వాళ్ళు ఉపయోగించుతున్నారు. ఆ విధంగా కాకుండా నిజంగా అందే వాళ్ళకి రిప్రజెంటేషన్ వచ్చే విధంగా వాళ్ళకి కల్పించిన తర్వాత రిజర్వేషన్ మొత్తం పీకి పడేసినా కూడా ఇట్ విల్ బీ గుడ్. ఇట్ విల్ బీ డూయింగ్ గుడ్ ఫర్ ఆల్. మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి ఒక పోరాటం చేస్తున్నారు. చాలా దశాబ్దాల నుంచి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఎస్సీ ఎస్టీలలో ముఖ్యంగా తెలంగాణలో మాదిగ 2 సామాజిక వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు వీళ్ళు. అయితే ఎక్కువ అవకాశాలు ఈ రిజర్వేషన్ల వల్ల మాల వల్ల పోతున్నాయి, మాదిగ జాతి పూర్తిగా వెనుకబడిపోయింది అని చెప్పేసి పాడుతున్నారు. అయితే ఈ వర్గీకరణ మీ అభిప్రాయం ఏముంది మేడం? ఇప్పుడు నేను బీఎస్పీలో ఉన్నాను. బెహన్జీ కుమారి మాయావతి గారు చెమ్మర్ జాతికి చెందిన వ్యక్తి, తను ముఖ్యమంత్రిగా చేసేళ్ళు. సో ఇక్కడ నుంచి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా
ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. బెహన్జీ మాయావతి గారు ఏమన్నారంటే ప్రవీణ్ కుమార్ సార్ని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తున్నానన్నారు. సో వర్గీకరణ కంటే మనకి అధికారం ముఖ్యమా, వర్గీకరణ ముఖ్యమా? మనం ముఖ్యమంత్రులం అయితే ఈ వర్గీకరణ ఆటోమేటిక్గా మనకు జరిగిపోతుంది. ఎందుకంటున్నానంటే ఇదే ప్రవీణ్ కుమార్ సార్ ఎప్పుడైతే గురుకులాలకి అంటే సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్కి సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన ఎస్సీలలో ఉండేటటువంటి వర్గాలందరికీ కూడా వాళ్ళ వర్గాలందరికీ కూడా అక్కడేం వర్గీకరణ లేదు, వర్గీకరణ లేకపోయినా కూడా అన్ని జాతులకి కూడా అందే విధంగా ఆయన చేసిండు. మాల, మాదిగ, నాతగాని, అదేవిధంగా చిందు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, ఈ విధంగా అన్ని వేషాధారుల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, ఈ విధంగా అన్ని జాతులకు చెందిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ పిల్లలకి అవకాశాన్ని ఇచ్చిండు. సో అట్లాంటి వ్యక్తి నేడు మనకి ముఖ్యమంత్రి అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఇన్బిల్ట్ అయిపోతాయి. కానీ మనం ఎప్పుడైతే మనం వర్గీకరణ కోసం పోరాటం చేసినామో, ఇప్పుడు ఒకవేళ బీఎస్పీ వర్గీకరణ కోసం కూర్చున్నాం అనుకోండి, వర్గీకరణ కోసం కూర్చొని అధికారాన్ని వదిలేస్తే, అధికారం పక్కన పెట్టి వర్గీకరణ కోసం పోరాటం చేస్తే వర్గీకరణ మన చేతిలో పెట్టిస్తారా? ఎవరైనా ఇయ్యరు. సో మనం అధికారంలోకి వెళ్దాం, అధికారంలోకి వెళ్ళిన తర్వాత మనం ఇవన్నీ తెచ్చుకుందాం, మనకు కావాల్సినవన్నీ అప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుందాం. సో ఫస్ట్ మనకి ముందు కావాల్సినది ఒకటి, వర్గీకరణ కంటే ముఖ్యమైనది అధికారం. అధికారం వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మనకి వెనకాల రావాల్సినవే. మీరు ఎమ్మెల్యేకి పోటీ చేస్తా అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమని అంటే చేస్తావా, పక్కా చేయగలవా అని మిమ్మల్ని మోటివేట్ చేసిల్లా, లేకపోతే అంటే వదిలేసుకో అమ్మాయి కదా, అంటే సొసైటీలో ఎట్లుంటుంది ఇది నీకు తెలుసు కదా అని ఏమని అన్నారా మిమ్మల్ని? మా అమ్మ అన్నారు ఆ ముచ్చట. మా నాన్న నాకు సపోర్టివ్గా ఉండే, మా అమ్మ నాకు ఆపోజింగ్ కాదు, కానీ ఎందుకు ఇదంతా ఎందుకు, నువ్వే కదా మళ్ళీ బాధపడతావు, వాళ్ళందరూ నీ చివరి రక్త బొట్టు వరకు నువ్వు ఇచ్చినా కూడా నాకేం చేసినావు అని అంటారు అని చెప్పి మా అమ్మ అనేదన్నమాట. కానీ నేను ఎంత డెడికేటెడ్గా ఉండేదాన్ని అంటే మార్నింగ్ 6కి లేసేదాన్ని, అమ్మ బాక్స్ ఇచ్చేది, బాక్స్ తీసుకొని పోయేదాన్ని, మధ్యాహ్నం ఒక చైన్లలో కూర్చొని వాళ్ళతోటి భోజనం చేసుకుంటా మాట్లాడేదాన్ని, మళ్ళీ రాత్రి 10ంటికి వచ్చేదాన్ని ఇంటికి. సో మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు నేను బయటనే సొసైటీ సమాజంలోనే ఈ ప్రజల మధ్యలోనే ఉండేదన్నమాట. ఈ విధంగా నేను ఒక 4-5 నెలలు తిరిగిన తర్వాత సమ్మర్ సీజన్ వచ్చింది. ఆ ఎండల్లో కూడా ఘోరంగా తిరిగిన. ఆ ఎండలలో తిరిగి ఇంటికి వచ్చేసరికి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతాం. ఆ ఎగ్జాస్ట్ అయిపోయి వచ్చిన తర్వాత మా అమ్మకి 5వ నెలనో 6వ నెలలోనో రియలైజ్ అయింది, నా బిడ్డని 6 నెలల నుంచి కష్టపడుతుంటే నేను సహాయం చేయకపోగా నేను ఇంకా తనల్ని ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నా, నేనే ఇట్లుంటే ప్రజలు ఏమొస్తారు, ప్రజలు ఏం నమ్ముతారు, వాళ్ళేం సహాయం చేస్తారు అని చెప్పి మా అమ్మ అప్పుడు 6 నెలనో 7వ నెలలను బయట వచ్చింది ఇంటికి. నాతో పాటు బయటికి వచ్చి కొన్ని రోజులు నాతో పాటు తిరిగిన తర్వాత, ఒక వారం 10 రోజులు నాతో పాటు తిరిగిన తర్వాత, బిడ్డ నేను ఛాలెంజ్ చేసేస్తున్నా, నేను కూడా ఒక మీటింగ్ పెడతా అని చెప్పి దాదాపు 5,000 మందితోటి ₹1 కూడా ఎవరికి పంచకుండా, ఎవరికి ఇవ్వలే ₹1 నేను ఎవరికి ఇయ్య, మహిళలందరినీ కూడా తీసుకొని వస్తా అని చెప్పి అట్లా 5,000 మందితోటి మహిళా సదస్సును ఏర్పాటు చేసింది. సో తనకి నేను చెప్పడం కంటే ఎక్కువ చేసి చూపించాను. ఐ కెన్ డూ ఇట్, నేను చేస్తాను, నేను అదంతా కూడా ఆ భారాన్ని భరించగలుగుతా, అది భారం లెక్క తీసుకోను అని చెప్పి తనకి నేను చేసి చూపించిన. తను కూడా నమ్మి నా వెనకాల అడుగు వేసింది. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ అశ్విని. యాక్చువల్లీ నేను మీ కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. లైక్ ఇప్పుడు 10 ఇయర్స్ పాలనలో, కేసీఆర్ పాలనలో ఎలాంటి అభివృద్ధి వచ్చింది అంటే కేసీఆర్ని దొంగ అన్నారు, కేటీఆర్ దోపిడీ అని అన్నారు. బట్ కేటీఆర్ వల్ల ఐటీ కంపెనీస్ చాలా డెవలప్ అయ్యాయి. కేసీఆర్ వల్ల మంచినీళ్ళు కానీ కరెంట్ కానీ 24 hours అవైలబుల్గా ఉంటున్నాయి. బట్ మీకు ఎక్కడ దోపిడీ దొంగ అనేది అభివృద్ధి కాలేదు. బంగారు తెలంగాణ అంటారు యాక్చువల్గా, బట్ తెలంగాణ అనేది ఎక్కడ అభివృద్ధి కాలేదని మీకు ఎక్కడ అనిపించింది? కొంచెం ఎనీ 2 reasons.
కేసీఆర్ని కేటీఆర్ గారిని ఆ విధంగా అనడానికి గల కారణం ఏంటంటే కాళేశ్వరానికి 3.5 కోట్ల బడ్జెట్ పెట్టిళ్ళు. 1.5 లక్షల కోట్ల బడ్జెట్, 1,20,000 కోట్ల బడ్జెట్ పెట్టిళ్ళు కాళేశ్వరానికి. 1,20,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఫిగర్. అంత బడ్జెట్ ఎడ్యుకేషన్కో లేకపోతే విద్యకో ఇచ్చేది ఉంటే కొన్ని లక్షల జీవితాలు మనం మార్చగలిగేటోళ్ళం, కొన్ని లక్షల మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలిగేటోళ్ళం. ఇప్పుడు కేటీఆర్ గారు మీరు ఐటీ ఇండస్ట్రీస్ పెట్టారని అంటారు. ప్రతి పాలనలో అన్ని చెడువి కాదు, కొన్ని మంచి జరుగుతాయి, నేను ఒప్పుకుంటాను. కానీ అదే పైసలతోటి ఆ 1,50,000 కోట్లతోటి ఆ 1,50,000 కోట్లు కొంచెం పెట్టు కాళేశ్వరం ప్రాజెక్ట్కి, అవసరమయ్యే అంత పెట్టు. కానీ నువ్వు మితిమీరా పెట్టి మన పిల్లర్లు కూడా కూలిపోయేంత పెట్టి మన కాళేశ్వరం ప్రాజెక్టులోనైతే ఆ మెషిన్లు కూడా ఆ పంపులు కూడా మునిగిపోయేంత పెట్టుడు అవసరం లేదని అనుకుంటున్నా. సో ఆ బడ్జెట్ని మనం డైవర్ట్ చేయాలి. ఏదైనా ఒక రేషియో అనేటిది ఉంటుంది. ఆ రేషియోని మనం ఎడ్యుకేషన్కి ఒక 2% 3% ఇట్లా కాకుండా, ఇప్పుడైతే 6% ఉంది నాకు తెలిసి, 12% మెడికల్ ఫీల్డ్ ఉంది, 5% ఉంది అనుకుంటా, దాన్ని కూడా 14%. సో ఈ విధంగా ఎప్పుడైతే దీనికి బడ్జెట్ అలాట్మెంట్స్ పెంచుతామో అప్పుడైతేనే ఈ సిస్టమ్ని మనం మార్చగలుగుతాం, ఈ సిస్టంలో మనం ఉపయోగపడగలుగుతాం. ఈ వైద్యానికి మాత్రమే మనం ఎప్పుడైతే ఖర్చు పెడతాం, ఎక్కువ శాతంలో ఖర్చు పెడతాం, మొత్తం కాదు, మొత్తం అనేది ఎప్పుడు సాధ్యం కాదు, కానీ మనం ఖర్చు పెట్టేది వీటికి ఎక్కువ ఉండాలి. మన బడ్జెట్లలో కేటాయించేటటువంటి ఫైనాన్స్ దీనికి ఎక్కువ మొత్తంలో ఇస్తే అప్పుడు మన సిస్టంలో మనం చేంజెస్ అనేటివి కనిపిస్తాయి. 10 years మనకి పాలన చూసినాం, కానీ ఈ 10 yearsలో విద్యలో మనం మార్పు చూసినామా? మూతపడిపోయే స్కూల్లే చూసినాం, ఖరాబ్ అయిపోయిన అన్నం తినేసి విరోచనాలతోటి రోడ్లెక్కినటువంటి పిల్లల్ని చూసినాం, హాస్పిటల్కి పోయినటువంటి పిల్లల్ని చూసినాం. IIIT బాసరాలో ఒక వారం పాటు వాళ్ళు వర్షం వచ్చినా కూడా గొడుగులు పట్టుకొని దీక్షలు చేసేటటువంటి రోజులను చూసినాం. మన విద్య విషయానికి మళ్ళీ TSPSC కిందికి వస్తే, TSPSC ఎగ్జామ్లు, Group 1లు, Group 2లు రద్దులు, పోస్ట్పోన్లు, పేపర్ లీకేజ్లు, see the schemes turning into scams and becoming a fraud. సో ఈ విధంగా మొత్తం విద్యా వ్యవస్థ మొత్తం కూడా మటాష్ అయిపోయింది. వైద్యం కూడా అంతే సిమిలర్గా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి మనం పోతున్నామా? ఎవరైనా పోవడానికి కూడా అక్కడ ఆపర్చునిటీ లేదు మనకి. ఏదన్నా జబ్బు వచ్చింది అని చెప్పేసి నేను సుల్తానాబాద్ హాస్పిటల్కి ఒకసారి వెళ్తే, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 2 years బ్యాక్ పాలిటిక్స్కి రాకముందుకు వెళ్ళినప్పుడు, స్టార్టింగ్లో అది వెళ్ళినప్పుడు, ఇక్కడికి ఎందుకు వచ్చింది మేడం, మీరు కరీంనగర్ హాస్పిటల్కి పోవచ్చు కదా అని అన్నారు నన్ను. సో వెళ్ళిన వాళ్ళని కూడా ఇక్కడ ఏం లేవు, వసతులు లేవు, మీరు ఆ హాస్పిటల్కి పోండి అని అంటే, ఈ CT స్కాన్ MRI స్కాన్ కూడా మన పెద్దపల్లిలో లేదంటే, సో యూ కెన్ సీ వేర్ అవర్ మెడికల్ ఫీల్డ్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్. సో ఈ విధంగా విద్యా వైద్యాన్ని వదిలేసి 10 లక్షల దళిత బంధు, 10 లక్షల దళిత బంధుతోటి కార్లు కొనుక్కున్నారు, ఆ కార్లు అమ్ముకున్నారు కూడా. 10 లక్షల దళిత బంధుతోటి ఎంతమంది కుటుంబాలు మారినాయి. హార్వెస్టర్లు కొనుక్కున్నారు, కొంతమంది ట్రాక్టర్లు కొనుక్కున్నారు, దానికి పెట్రోల్ డీజిల్ కూడా పోయలేక నేడు అవి కూడా మూలకి పడిపోయినాయి. దానికి రిపేర్ చేసుకునేటటువంటి కాస్టులు కూడా వాళ్ళ దగ్గర పైసలు లేక అవి కూడా మరుగున పడిపోయినాయి. సో ఆ ఇంప్లిమెంటేషన్ లోపాలు ఈ విధంగా ఉండే. ఇంకొకటి, కేటీఆర్ గారు IT ఇండస్ట్రీకి చేస్తానని అంటున్నారు. మరి నా ఫ్రెండ్స్ ఎంతోమంది కొన్ని IT ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేద్దామని అనుకున్నారు, కొన్ని ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నారు. మరి వాళ్ళకి ఎందుకు పర్మిషన్ రాలేదు? వాళ్ళని ఎందుకు వాటాలు అడిగేళ్ళు? మా IITians చదువుకున్న వాళ్ళు, ముఖ్యంగా IITలో మా ఖరగ్పూర్ IITలో 50% మేము తెలుగు వాళ్ళం ఉంటాం. మరి ఇంతమంది తెలుగు వాళ్ళు చదువుకున్నటువంటి IIT సంస్థల నుంచి ఎందుకు అబ్రాడ్కి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది? ఎందుకు మమ్మల్ని తెలంగాణలోనో పోనీ ఇండియాలోనో ఉండేటటువంటి కంపెనీలు ఇక్కడ ఎందుకు ఎస్టాబ్లిష్ అవుతలేవు? ఎందుకు మాకు ఆపర్చునిటీస్ దొరుకుతలేవు? సో ఈ విధంగా ఎన్నో క్వశ్చన్స్. ఇప్పుడు రేసింగ్ ఈవెంట్ని హైదరాబాద్లో పెట్టినాం,
ఐ డోంట్ థింక్ రేసింగ్ ఈవెంట్కి అంత ఖర్చు పెట్టి అంత ట్రాఫిక్ని ఆపేసి అంత పొడిచే అంత టైం కాదని అనుకుంటున్నాను నేను ఇప్పుడు. సో దాని బదులు ఇంకా బెటర్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నేనేమి అది చేయొద్దు అని అనట్లేదు, బెటర్గా మనం ఇన్వెస్ట్మెంట్ని చేసుకుంటూ ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ని మనం అవుట్పుట్స్ని తీసుకొని రాగలుగుతాం. మేడం, కరీంనగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని మీ మాటల్లో మాకు అర్థమైంది. అంటే రాబోయే రోజుల్లో నిజంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. ఒకవేళ చేస్తే కనుక కరీంనగర్ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మిమ్మల్ని గెలిపిస్తే ఏ విధంగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తాం అనుకుంటున్నారు? నేను చేసేది ఒకటే, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి. ఇవి పర్ఫెక్ట్గా నేను ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. అదేవిధంగా ప్రజలకి అందుబాటులో ఉంటాను. నేను ఫుల్ టైం పొలిటీషియన్. గంట సేపు బిజినెస్ చూసుకొని, గంట సేపు రియల్ ఎస్టేట్ చూసుకొని, ఇంకో గంట సేపు ఇంకొక దగ్గర ఉండి, ఇంకో గంట సేపు హైదరాబాద్లో ఉండి అట్లా వచ్చే వ్యక్తిని కాదు. నేను ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండడానికి వచ్చిన, ఫుల్ టైం నేను ప్రజలకి అందుబాటులో ఉండడానికి వచ్చాను. కాబట్టి వాళ్ళకి ఏ చిన్న అవసరం ఉన్నా కూడా, పెన్షన్ రావట్లేదని అన్నా కూడా నేను వాళ్ళకి అందుబాటులో ఉండడానికి వచ్చిన వ్యక్తిని. విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి ఇవి ఇస్తూ మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలని నెరవేర్చే విధంగా ప్రశ్నించే గొంతుగా వాళ్ళకి ప్రజల తరపున నుంచి పోరాడాలి. గుడ్ ఈవినింగ్ మేడం, నా పేరు రోహిత్. మనం రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాము అమ్మాయిల మీద చిల్డ్రన్స్ మీద చైల్డ్ అబ్యూజింగ్, అమ్మాయిల మీద సెక్షువల్ అబ్యూజింగ్ జరుగుతున్నాయి. వీటి మీద మీరు ఎలాంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తారని తెలుసుకోగలుగుతున్నాం. మన పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఒక చిన్న 5th క్లాస్ చదువుకునే అమ్మాయి పైన పోయినసారి అత్యాచారం జరిగింది. సో ఆ అత్యాచారం జరిగినప్పుడు ప్రోటోకాల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, శిక్ష బాగానే ఉంటుంది, తీసుకునేటటువంటి కేర్ కూడా బాగానే ఉంటుంది, విక్టిమ్ పైన మంచిగానే ఫోకస్ ఉంది. కానీ కమింగ్ టు అక్యూజ్డ్, ఎవరైతే నిందితున్నాడో ఆ నిందితుడికి మాత్రం ఆయన సేమ్ ఇంతకుముందు ఏ విధంగానైతే వాళ్ళ ఊర్లో తిరిగేటోడో తర్వాత కూడా గదే విధంగా ఊర్లో తిరగగలుగుతున్నాడు. కానీ విక్టిమ్ ఆ ఊర్లో లేదు, ఊరు మారిపోయారు వాళ్ళు. సో ఇక్కడ మన సొసైటీలో కూడా ఎప్పుడైనా ఒకటి జరిగింది అని అంటే ఒక అమ్మాయినే మళ్ళీ బ్లేమ్ తీసుకుంటున్నారు, కానీ ఆ అబ్బాయికి ఆ చేసినటువంటి తప్పు చేసినటువంటి అబ్బాయిని మాత్రం తప్పు చేసిలని కూడా గుర్తియట్లేదు. ఇది ఎట్లా వస్తుందని అంటే ప్రొటెక్షన్ వల్ల విక్టిమ్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. కానీ అదే విధంగా మన దాంట్లో మన ఇండియన్ సొసైటీలో ఎట్లుందని అంటే అక్యూజ్ని కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, ఆయన వివరాలు కూడా బయటకు పెట్టట్లేదు. సో ఐ థింక్ మోర్ స్ట్రింజెంట్ లాస్ షుడ్ బి మేడ్. అండ్ ఎప్పుడైతే నాకు తెలిసినంత వరకు క్యాపిటల్ పనిష్మెంట్ అనేది చాలా కఠినం అని అంటారు, కానీ పనిష్మెంట్స్ కంటే ఎక్కువ సైకలాజికల్ డెవలప్మెంట్స్ జరగాలి, ఒక సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి చెప్పాలంటే స్కూలింగ్ నుంచే. ఇప్పుడైతే ఇంకా చాలా మోడర్న్గా ఉన్నారు చాలామంది, ఫస్ట్ సెకండ్ క్లాస్ నుంచే వాళ్ళకి తెలుస్తున్నాయి, కొన్ని అవగాహనలు తెలుస్తున్నాయి. ఆ అవగాహన తెలిసినప్పుడు వై డోంట్ వీ టీచ్ దెమ్ వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్. ఎందుకంటే చాలామంది పిల్లలకి ఇంకెక్కువ శాతం అయితే సివియర్గా ఉంటే పేరెంట్స్కి తెలుస్తుంది, కానీ సివియర్గా లేనటువంటి కేసెస్ పేరెంట్స్కి తెలియకుండా ఆ పాపనే మళ్ళీ పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత రియలైజ్ అవుతున్నారు, అరే ఆసారి జరిగింది, తప్పు జరిగింది నా పైన అని చెప్పేసి. సో ఇప్పుడు కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి మనకు ఒక లెక్క కనిపిస్తే, నేను చెప్తున్నా కదా, అంటే నాకు తెలిసినంత వరకు నేను ఒక ఉమెన్గా మాట్లాడుతున్నాను, నేను ఎప్పుడైతే డిస్కషన్ తెస్తామో మా గర్ల్స్ కమ్యూనిటీలో, ఉమెన్ కమ్యూనిటీలో ఎంతమంది ఇక్కడ విక్టిమ్ కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అని చెప్పి రేజ్ చేయమని అంటే ఒక్కరు కూడా రేజ్ చేసేవాళ్ళు కాదు. అంటే ఎట్ సమ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్ దే హ్యాడ్ బికమ్ విక్టిమ్స్ ఇంక్లూడింగ్ మీ, బికాజ్ మాకు తెలియదు, ఒక ఏజ్లో మాకు తెలిసేది కాదు. సో చిన్నప్పటి నుంచే ఎడ్యుకేషన్, ఇక్కడనే అట్లాంటి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఎందుకంటామంటే అన్ని విధాలుగా ఎడ్యుకేషన్ మనకి ఇంపార్టెంటే. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పక్కనోళ్ళని మనకు ప్రొటెక్షన్ కావాలంటే ఒక్కొక్కసారి పక్కనోళ్ళని అంటే వీళ్ళు దోషులు అని చెప్పేసి చూయించడం కూడా
వాళ్ళపైన కేసు పెట్టడం కూడా, అంటే కోర్టుకి పోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే ఇప్పుడు ఎంతో ఎట్లా అనిపిస్తుంది అంటే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ వేయగలుగుతామా మనం? చాలామంది ఎందుకు పోలీస్ స్టేషన్ అని చెప్పేసి వదిలేస్తారు. సో ఆ పోలీస్ స్టేషన్ అంటే ఒక ఫ్రీడమ్, మనకి ఫ్రీడమ్ ఇచ్చేటటువంటి ప్లేస్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లెక్క ఉండాలి. సో గుడికి ఎంత ఈజీగా వెళ్తామో అంతే ఈజీగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళగలగాలి మన తప్పులు జరిగినప్పుడు. మనం ఎవరైనా మనల్ని మోసం చేస్తున్నారు అంటే అంతే ఈజీగా మనం పోలీస్ స్టేషన్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎడ్యుకేషన్, ఎప్పుడైతే మనకి చిన్నప్పటి నుంచే మనకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అయితే వస్తుందో, ఐ థింక్ ఓన్లీ విత్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఎడ్యుకేషన్ వీ కెన్ చేంజ్ సచ్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా ఆహ్వానాన్ని మన్నించి మా ఆఫీస్కి వచ్చి మా అందరితోటి మీ అమూల్యమైన సమయాన్ని గడిపినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మరి ముఖ్యంగా ఆద్య మీడియా ఛానల్కి, మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులకి అందరికీ, మరి ముఖ్యంగా మా సోదరిమణులకి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.